మనము మన పూర్వీకుల నుండి కూడా మన సనాతన ధర్మంలో మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని చెప్పుకుంటాము. అలాగే పాటిస్తాం కూడా. మన పూర్వీకులందరూ కూడా వాళ్ళ పెద్దవాళ్ళకు అలాగే పాటించారు. మనం కూడా మన పెద్దవాళ్ళతో అలాగే జరుపుకుంటాము. మన పరంపర అదే. ఫస్ట్ పెద్దవాళ్ళను గౌరవించాలి అని. కాకపోతే ఇది ఇప్పుడు మదర్స్ డే అంటే ఈ పాశ్చాత్యుల నుండి వచ్చింది. వాళ్ళ మదర్ ఏందో, ఫాదర్ ఏందో, ఫ్యామిలీ విలువలు ఏందో వాళ్ళకు ఎక్కువగా తెలియవు. కాబట్టి వాళ్ళు మదర్స్ డే, ఫాదర్స్ డే, ఫ్రెండ్షిప్ డే, లవర్స్ డే అని ఇలా చేసుకుంటూ ఉంటారు. కాబట్టి మనమైతే పాటిస్తూనే ఉంటాము. ఎప్పటికీ మన ధర్మం ప్రకారము మనం నడుచుకుంటూనే ఉంటాము. మనకి స్పెషల్గా మదర్స్ డే అవసరం లేదు. కానీ మంచి ఎక్కడున్నా మనం స్వీకరించాలి. ఇప్పుడు ఈ సమాజంలో మనము అయితే మన వాళ్ళని గౌరవిస్తున్నాము. అది ఇప్పటికీ అప్పటికీ ఎప్పటికీనో. కానీ ఇప్పుడు వీళ్ళు మదర్స్ డే అని చేస్తున్నారు కదా, అది కూడా మనం చేయటంలో తప్పేమీ లేదు. ఎందుకంటే మంచి ఎక్కడున్నా తీసుకోవాలి, చెడును వదిలేయాలి. ఇది మంచి కాబట్టి మనం దీన్ని తీసుకొని మదర్స్ డే పాటించుకుంటున్నాము. మేము మదర్స్ డే చేస్తున్నాము మా మదర్కి. చూడండి, ఎందుకంటే చిన్నప్పటి నుండి వాళ్ళు మనల్ని ఎంతో గారాబంగా, ఎంతో కష్టపడి, ఎంతో ప్రేమ ఇచ్చి పెంచుతారు. ఇప్పుడు మనం మన పిల్లలకి చూస్తున్నాం కదా, అలాగే వాళ్ళు కూడా మన చిన్నప్పుడు మనకు చూశారు. వాళ్ళు తినక మనకు తినిపించారు, వాళ్ళు తాగక మనకు తాగిపించారు. ఎన్నో కష్టాలు నష్టాలకు ఓర్చి నిద్రలేని రాత్రులు గడిపి ఎన్నో చేశారు. కాబట్టి మనం కూడా వాళ్ళ సంతోషం కోసం, ఇప్పుడు వాళ్ళది పెద్ద ఏజ్ అయిపోయింది కాబట్టి వాళ్ళ సంతోషం కోసం మనం కూడా చిన్నగా ఏదన్నా ఇలాంటి ప్రోగ్రామ్స్ చేస్తే వాళ్ళు చాలా సంతోషపడతారు. వాళ్ళ జీవితంలో ఇంకేముంటుంది, మనమళ్ళు మనమరాళ్ళు పిల్లలతో ఇలా చిన్న చిన్న ప్రోగ్రామ్స్ చేస్తే వాళ్ళు చాలా జీవితంలో చాలా సంతోషపడతారు. లేకపోతే వాళ్ళు తాన కూర్చొని ఎప్పటికీ ఏంటి మాకెవరు చూడట్లేదు, మాకెవరు అడగట్లేదు అని వాళ్ళకు ఒక ఫీలింగ్ వచ్చేస్తూ ఉంటుంది పెద్దవాళ్ళు అయినా కొద్దీ. కాబట్టి మనం పెద్దవాళ్ళకి అలాంటి ఫీలింగ్ రాకుండా ఉండాలంటే అప్పుడప్పుడు వాళ్ళ బర్త్డేస్, మ్యారేజ్ డేస్, ఇలా మదర్స్ డేస్, ఫాదర్స్ డేస్ ఇలా జరుపుకుంటూ ఉండాలి. వాళ్ళని సంతోషపెడుతూ ఉండాలి ఎప్పటికీ. ఫోటోగ్రాఫర్ మా మమ్మీ మదర్స్ డే జరిపినందుకు చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. చాలా చాలా చెప్పలేనంత హ్యాపీగా ఉంది. మేము కూడా మదర్స్ డే చేసి చాలా హ్యాపీ అనుభవించాం. అందరము చేర్ఫుల్గా ఎంజాయ్ చేసాం, చాలా బాగా ఎంజాయ్ చేసాం అందరం కూడా.
పిల్లలు పెద్దలు అందరం మస్తు ఎంజాయ్ చేసాం. కాబట్టి పెద్దవాళ్ళని ఎప్పుడూ గౌరవించాలి, తల్లిదండ్రిని ఎప్పుడూ గౌరవించాలి, తల్లిదండ్రి ఆశీర్వాదం పొందాలి. తల్లిదండ్రి ఆశీర్వాదం మనపై ఎప్పటికీ ఉంటే మనం ఎప్పటికీ సంతోషంగా సుఖంగా ఉంటాము. వాళ్ళని ఎప్పుడూ బాధ పెట్టకూడదు, వాళ్ళను ఆకలికి చంపకూడదు. వాళ్ళకు సేవ చేస్తే మనకు మంచి జరుగుతుంది. రేపు మన పిల్లలు కూడా మనకు సేవ చేస్తారు. ఇప్పుడు మనం ఎలా పాటిస్తున్నామో మన పిల్లలు కూడా ముందుకు అలాగే పాటిస్తారు. ఎందుకంటే మనం మన పెద్దవాళ్ళని చూసి నేర్చుకున్నాం. వాళ్ళు ఎలా చేసేవాళ్ళు వాళ్ళ పెద్దవాళ్ళకు, అలాగే మనం కూడా వాళ్ళని చూసి నేర్చుకున్నాం. అందుకే ఇప్పుడు మనం మన పెద్దవాళ్ళకి చేస్తున్నాం. అలాగే మన పిల్లలకు నేర్పించాలి మనము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్.